జంబలకడి పంప దగ్గర నుంచి చూసుకుంటే శుభలగ్నం, శుభ సంకల్పం, నంది అవార్డు కూడా వచ్చింది మీకు ఆ సినిమాకి. 3 అవార్డ్స్. సో ఈ ఈ కెరియర్లో వెళ్ళిపోవాలి నేను ఇండస్ట్రీ వదిలి అని అనుకున్న మీకు ఒక పీరియడ్లో ఆ టైంలో మా నాన్నగారు కూడా ధైర్యం చేయాలి. ఎప్పుడు మా నాన్నగారు వద్దు అన్న వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నా ఒక ఇంట్రెస్ట్ చూసి, మీ సక్సెస్ని చూసి, సక్సెస్ ఇంకా రాలే అప్పుడు, నేను నా ఇంట్రెస్ట్, నా ఒక హార్డ్ వర్క్ అని చూసి, పట్టుదల అంతా చూసి నాన్నగారు కూడా లేదు నువ్వు అవుతావు, ట్రై చేయి అని నాకు నాన్నగారు అప్పుడు కొంచెం సిక్ అయ్యారు. ఆ బెంగళూరు నుంచి చెప్పేవారు అంట ఫోన్లో మాట్లాడేప్పుడంతా, ధైర్యంగా ఉండు అవుతావు నువ్వు అని. మా నాన్నగారు బేసికల్ ఆయన ప్రొఫెషనల్ వచ్చి ఇది డిస్ట్రిబ్యూషన్, ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. అదే తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర అంతా సర్కిల్లో చెప్పారు. అలాగే నేను వచ్చాను. మా నాన్నగారు ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళ నుంచే నాకు సినిమా అంటే ఏమీ తెలుసులే, అంటే నాకు ఎలా మూవ్ అవ్వాలని కూడా తెలియదు. వాళ్ళే కంపెనీస్ తీసుకెళ్ళేవారు అన్నమాట. ఈ కంపెనీ ఇలా పెద్ద పెద్ద తమిళ్లో ఫస్ట్ చెన్నై కాబట్టి అక్కడ నార్మల్గా తమిళ్ మూవీస్కి ట్రై చేశాను, కానీ నాకు ఎక్కువ సక్సెస్ వచ్చింది తెలుగులో. ఆ సక్సెస్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అంటే అసలు ఏమీ తెలియని స్టేజ్ నుంచి వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు మీరు. ఆ పీరియడ్ అంతా మీ కెరియర్లోనే ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. ఆ సక్సెస్ హైస్ని ఎలా ఎంజాయ్ చేసేవారు రామణి గారు? చాలా, అసలు ఇంకా అది మాటలు లేవనుకోండి. నేను హీరోయిన్గా బుక్ అయినప్పుడే ఇంకా గెంతలేసాను, సాధించేసానని. కానీ దాని తర్వాత ఒకటి ఉంది కదా, సక్సెస్ అయితేనే, లేదంటే పక్కన పెట్టేస్తారు సినిమా. ఒక 1 or 2 మూవీస్ తర్వాత సక్సెస్ కూడా దాంట్లో ఉంది కదా, అది సెకండరీ. సో సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా దేవుడికి నేను ఎంత కృతజ్ఞత చెప్పానో నాకు తెలియదు, ఎలా చెప్పాలి కూడా తెలియదు, కానీ చెప్తూనే ఉన్నాను. ఇప్పటికీ నేను అంటే అలా ఇదో హీరోయిన్ అనే ఒక విషయం మాత్రం కాదు, నా లైఫ్లో నా మ్యారేజ్ కానీ, నా పిల్లలు పుట్టడానికి కానీ, ఇవన్నీ నాకు అన్నీ ఏది ఈజీగా దొరకలే. నా లైఫ్లో అన్నీ దొరికాయి, అన్నీ ఈజీగా దొరకలే. అన్నీ నాకు కొంచెం కష్టపడి దొరికింది, అంటే స్ట్రగుల్లోనే దొరికింది ఏదైనా నాకు. సో అందుకని నాకు ఆ వాల్యూస్ తెలుసు, ఆ వాల్యూ నేను ఎంజాయ్ చేస్తాను. మీ పర్సనల్ స్పేస్లో ఎలా మాట్లాడుతున్నారు చెప్పండి, అలా కష్టపడితే దొరికింది అనేది. సినిమా అనేది మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మ్యారేజ్ అంటే వదిలేయండి, అది నేను ఇష్టపడి నేనే వెళ్ళాను చేసుకున్నాను. సో పిల్లలు అనేప్పుడు నాకు పిల్లలు కొంచెం లేట్ అయింది నాకు, అంటే మెడికల్ రీతిగా నాకు కొంచెం ప్రాబ్లం అయింది, నాకు పిల్లలు అవ్వలే. సో అలాంటప్పుడు కొంచెం దాంట్లో కూడా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు కూడా నేను దేవుడిని నమ్మాను. నమ్మితే ఎక్కువ ఎవరు ఏం చెప్తే ఆ ఉపవాసాలు ఉండడం, ఆ పూజలు చేయడం, ఏ గుడికి వెళ్తే చెప్తే ఆ గుడికి వెళ్ళేదాన్ని, ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళిపోయేదాన్ని, నడిచి వెళ్ళమంటే నడిచి వెళ్ళిపోయేదాన్ని, ఇలా అన్ని వ్రతాలు చేసేదాన్ని, అన్నీ చేస్తే నేను ఒక్కడే అన్నది, నాకు ఒక్క బేబీ ఇవ్వు, అది బాబు అయినా సరే పాప అయినా సరే అని ఇలా అనుకుంటే నాకు 2 ఇచ్చేసాడు. ఫైట్ చేశారు గట్టిగా దేవుడితో. మళ్ళీ ఈ విషయంలో కూడా అందరూ అంటారు, నేను ఒక్కటే అడిగితే నీకు బంపర్ ఆఫర్ 2 ఇచ్చాడు దేవుడు నీకు అంటున్నారు. అంటే అలా ఉంటుంది, అంటే గట్టిగా నేను దేవుడి దగ్గర అడిగితే ఇచ్చేస్తాడు అనమాట. సో మీరు సినిమాలలో యాక్ట్ చేయాలి అన్నది మీ ప్యాషను, మీ డెడికేషన్. ఒకసారి మీరు సినిమా చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఒక కన్నడ సినిమా అనుకుంటా చేస్తున్నప్పుడు, నాన్నగారికి ఒంట్లో బాగాలేకపోవడం, ఆయన కాలం చేయడం, ఆ విషయం మీకు చెప్పకపోవడం, అట్లీస్ట్ ఆయన లాస్ట్ సారి కూడా చూసే అవకాశం మీకు రాకపోవడం, ఇవన్నీ మీకు అనిపించిందా అండి? బికాజ్ సినిమా వల్లే కదా ఈరోజు నాన్న నేను చూడలేకపోయాను, నేను ఈరోజు పక్కన ఉండుంటే బాగుండు అని అనిపించిందా? అనిపించలేదు నాకు. సినిమా అంటే నేను సినిమా చాలా ఇష్టపడతాను. నేను సినిమా నా లైఫ్, సినిమా నా ప్యాషన్. సినిమా అంటే నాకు నరాల్లో నిండిపోయింది. నాకు సినిమా అంటే నాకు తెలిసి 5 years బేబీ నుంచి నేను ఇష్టపడ్డాను ఈ ప్రొఫెషనల్ని. సో నాకు నాకు ఎప్పుడు అనిపించలే. ఏంటంటే సందర్భం, అంటే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు ఎక్కడ డిస్టర్బ్ అవుతానని కాదు. ఫస్ట్ ఒకటి డిస్టర్బ్ అవుతాను, ఒకటి. రెండోది ఏంటంటే ఆ రోజు క్లైమాక్స్, ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్, పెద్ద ఈ ఆర్టిస్ట్ కాంబినేషన్, డేట్లు దొరకదు వాళ్ళకి. మళ్ళీ ఆ అవుట్డోర్లో అందరినీ మళ్ళీ కలిపి చేయలేరు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ అది ఉంటుంది. ప్రొడ్యూసర్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అది కరెక్ట్, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అది చాలా పెద్ద లాస్ కదా లైఫ్లో. కానీ వాళ్ళు ఏంటంటే నాకు
చెప్తే బాగుండేది అనిపించింది. ఒకవేళ వాళ్ళు ఏమనుకుంటే చెప్తే ఈ అమ్మాయి ఆగదు వెళ్ళిపోతుందని వాళ్ళు భయపడ్డారు. నిజంగా ఆగేదాన్ని కాదులేండి. ఎందుకంటే మా నాన్న నాన్నగారంటే కదా నాకు అక్కడ చాలా ఉన్నది. ఇష్టం. ఆ పరిస్థితిలో సీరియస్ అని చెప్తేనే వెళ్ళిపోయేదాన్నేమో. సీరియస్ అనేది చెప్పారు. ఏం లేదమ్మా సరిపోతుంది, రేపు ఇది అయిపోతేనే వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంకా సీరియస్ అంటే నేను ఫోన్ చేసి మామూలుగా అడుగుతాను కదా, మా బ్రదర్ని మా రిలేషన్స్ ఏమైందని అడుగుతాను, చెప్పేసేవారు. తెలిసిపోయేదేమో, అందుకని వాళ్ళు చెప్పలే నాకు. తర్వాత అడిగారా, గొడవ పెట్టుకున్నారా, ఎందుకు చెప్పలేదు, ఇది నాకు లైఫ్లో చాలా పెట్టుకున్నా, ఇంపార్టెంట్ కదా? ఏడ్చాను, అన్నీ చేశాను. ఇంకా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్పారు. ఇంకా నేను కూడా అది, ఇంకా నాన్నగారే పోయారు. ఇంకా వాళ్ళతో గొడవ పెడితే మా నాన్నగారు రారుగా తిరిగి, ఇంకా వదిలేసి. బీయింగ్ అ స్పిరిచువల్ పర్సన్, వాట్ ఈస్ వన్ ఫిలాసఫికల్ స్టేట్మెంట్ మీరు బాగా నమ్ముతారు లైఫ్లో, మీ థియరీ? ఆత్మవిశ్వాసం అంటే మనం మన మీద నమ్మకం ఉండాలి. మేము చేస్తామంటే అది ఇప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంది అంటే మనం ఏదైనా గట్టిగా చేస్తే, నమ్మకంతో చేస్తే అది జరుగుతుంది. బా, చాలా కరెక్ట్. గట్టిగా అనుకొని చేస్తే, గట్టిగా అనుకుని దాన్ని నమ్మాలి. ఇది ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీకి వస్తే నవ్వుతాను అని నమ్మాలి. అది వచ్చాము ఏంటి ఇది అసలు దొరకట్లేదు, ఏంది ఇది ఇది ఇట్లా మనం అనుకుంటే అది నెగిటివ్గానే ఉంటుంది. ఏదైనా పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్గానే ఉంటుంది. సో ఈ పర్టికులర్ సినిమా గురించి మాట్లాడితే, బ్రహ్మాండ ఈ టైటిల్ని బేస్ చేసుకొని ఆమని గారి లైఫ్లో సినిమాలో వెండి తెరుగు వెలుగుల్ని చూశారు, మీరు సొంతంగా సైలెంట్గా సాలిట్యూడ్లో కన్నీళ్ళని చూశారు. ఈ రెండిటిని బేస్ చేసుకొని వాట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండి? మీ సోల్కి ఒక బ్రహ్మాండమైన ఫీలింగ్ ఏది ఇస్తుంది? మీరు ఒంటరిగా ఉండడమా, లేకపోతే బాగా తినడమా, వంట చేయడమా? అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్, వాట్ మేక్స్ యువర్ సోల్ వెరీ హ్యాపీ? నాకు రెండు, అందరూ ఒకటే అడిగారు, నాకు రెండు ఉంటాయి. ఒకటి నేను నా సినిమా ఇండస్ట్రీ, అందుకే నేను సినిమా పక్కన పెట్టి అని అన్నా. సినిమా పక్కన పెడితే నెక్స్ట్ ఏంటంటే నా పిల్లలు. మీ పిల్లలే మీ ప్రపంచం. నా పిల్లలు నా ప్రపంచం. నాకు ఇంకేం లేదు. ఫస్ట్ ప్రొఫెషనల్, తర్వాత నాకు ఫస్ట్ ఒక దేవుడు. పొద్దున్నే లేక పూజ చేయకుండా నేను ఉండను. ఈ షూటింగ్స్కి వస్తే కొంచెం మిస్ అవుతాను పూజలు, ఎందుకంటే మనం అవుట్డోర్స్ ఇలా ఉంటాం కదా. ఇంట్లో ఉంటే మార్నింగ్ మా ఇంట్లో మా పిల్లలు కూడా గొడవ పెడతారు. ఏంటో మనం పొద్దున 3ంటికి లేచి ఏం చేస్తుంటావు నువ్వు, అసలు ఇద్దరు డిస్టర్బ్ చేస్తుంటావు, గంట కొడతావు. 3ంటికి లేచి పూజలు చేస్తారా ఆమని గారు? అంటే 3ంటికి లేచి నేను ఇల్లంతా క్లీన్ చేసి నేనే చేసుకుంటాను. నాకు ఈ ఇంట్లో పనులు ఉంటారు, వాళ్ళు పొద్దున్న లేచి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం ఉండదు. అర్లీ మార్నింగ్లో నేనే లేచి నేను అంతా క్లీన్, అంటే దేవుడి వరకు నీట్గా క్లీన్ చేసుకుని 4:30 స్నానం చేసి 4:30కి అంతా నేను స్టార్ట్ చేస్తాను. మా బాబోయ్. ఇంట్లో ఉంటే నాకు ఇది మెయిన్ వర్క్. స్టార్ట్ చేసి దీపం పెట్టి ఇంకా నా మంత్రాలు అవన్నీ చెప్పుకుంటూ 6కి ఫినిష్ చేస్తాను. 6కి పిల్లలు వేసి ఇంక వాళ్ళు స్కూల్కి పంపడం, అది అలా ఉంటుంది. అంటే టోటల్ హౌస్ వైఫ్ లాగా అయిపోతుంది. ఇక్కడ ఎలా ఉంటానో అలా టోటల్ డిఫరెంట్ ఇంటికి వెళ్తే. సో ఇప్పటికీ ఇంట్లో మా అమ్మ కూడా ఏంటంటే నువ్వు పొద్దున్న లేచి అందరు డిస్టర్బ్ చేస్తూ పొద్దునే గంట కొడుతూ నిద్రలు అన్నీ డిస్టర్బ్ చేస్తాను అంటుంటుంది అమ్మ కూడా. వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను. నాకు దేవుడు మధ్యన జరుగుతుండే, నీకెందుకు కనపడకపోతే మా దేవుడు నన్ను అడిగిందన్నీ ఇచ్చాను, నువ్వు మాత్రం నాకేం చేయవా అంటారు కదా ఆయన. అంటే నేను మళ్ళీ మర్చిపోయావా అంటారు కదా. సో అనుకుంటే అది ఒక కృతజ్ఞత అంతే. దానివల్ల ఏదో వస్తుందని కాదు, దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆ కృతజ్ఞత చూపిస్తాను నేను. నా వల్ల అయింది అంతే, దేవుడికి నేను అంతే చేయగలుగుతా. ఆయన డైలీ తలుచుకోవడం నాకు ఇష్టం.